నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సానుభూతి, ఓదార్పు, పరామర్శ ఈ పదాలు ఉపయోగించి ఒక జాతరను తలపించే విధంగా కేకలు కేరింతలతో మరి అదొక రాజకీయ కోణంతో, రాజకీయ దురుద్దేశంతో తన పబ్బం గడుపుకోవడానికి జరిపినటువంటి ఒక యాత్ర కాదది, జాతరలాగా కనపడింది. ఎక్కడైనా నిజంగా రాంబాబు గారి కుటుంబాన్ని ఓదార్చాలనుకుంటే ఓదార్చే విధానాలు వేరు. ఓదార్చడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఈయన ఎప్పుడూ పాటించలే. తర్వాత ఓదార్చాలన్నా ఓదార్చబడాల్సినటువంటి వ్యక్తికి కొన్ని గుణాలు ఉండాలి. సమాజం కోసము బలైనటువంటి వాళ్ళు, లేదా యాక్సిడెంట్గా దైవం తక్కువ చేస్తే అకాలంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని ఎవరైనా సాటి మనిషిగా ఓదార్చడం అనేటువంటిది సర్వసాధారణం. కానీ ఇక్కడ ఇప్పటికి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు గుంటూరు జిల్లాకు వచ్చారు. మొదటిసారి ఎవరి కోసం వచ్చారు? ఒక జూదగాడి కోసం. ఆయనకి ఏదో జరిగిందని చెప్పి జాతరను తలపించే విధంగా వచ్చి ఒక ఎస్సీ మరణానికి కారణమయ్యాడు. మరి ఆ జాతరలో మరణం పొందినటువంటి ఆ సింగయ్య కుటుంబాన్ని ఏమైనా పరామర్శించాడా? లేదు. ఇప్పుడు వచ్చాడు మళ్ళా ఓదార్పు యాత్రని. ఎవరి కోసం వచ్చాడు? కేవలం నోటి దురుస్తో, అహంకారంతో, అహంభావంతో, తన అధినేత యొక్క కన్సర్న్లో ఉండాలన్నటువంటి ఒక దురుద్దేశంతో సమయం కాకపోయినా, ప్రమేయం లేకపోయినా, అక్కడ జరగాల్సినటువంటి సమాజానికి జరగాల్సినటువంటి నష్టం ఏం లేకపోయినా రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడాడు. ఎందుకంటే అది నా నియోజకవర్గంలోనే జరిగింది, గోరంట్లలో. ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక ఫ్లెక్సీ వేశాం. అన్ని చోట్ల వేశాం, మేము వేశాం. అక్కడికి ఆయన వచ్చి ఒకరోజు ముందు అనరానిటువంటి ప్రగల్భాలు పలికాడు, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాడు. 24 గంటల లోపల దీన్ని తీసేయకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయి, మేము వచ్చి తీస్తామా అన్నాడు. అది సబబా? అది సబబా అని అడుగుతున్నా నేను. మీరు ఫ్లెక్సీలు వేశారు, యుద్ధమని వేశారు, పెత్తందారులపై పేదలు పోరని వేశారు. మేమేనాడని అన్నామా? ఏనాడు అనలేదు. మీరు వేయండి ఫ్లెక్సీలు, మేమేమన్నా వద్దంటామా? లేదు, వేసినటువంటి ఫ్లెక్సీ వల్ల మీకేమైనా నష్టం జరిగింటే, లేదా మీ మనసు గాయపడింటే కోర్టుకు వెళ్ళండి. చట్టాలు ఉన్నాయి, దానికి ఒక స్థానం ఉంది, స్టేజ్లు ఉన్నాయి, వాటిలో మీరు పోరాటం చేయాలి. కానీ వచ్చి తీసేస్తామంటే అది ఎంతవరకు సబబు? సరే, అది జరిగింది. నెక్స్ట్ డే వచ్చారు. నెక్స్ట్ డే వచ్చి ఆ ఫ్లెక్సీ దగ్గర నిలబడి ఏకాఏకను చూసి ఇంకా తీసేయలేదా అని చెప్పి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళారు. గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకున్నారు. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తీయడానికి ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు బ్రతిమాలారు. వీడియోలు ఉన్నాయి. ఆ బాబు 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 మీరు వెళ్ళండి, బాబు 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 మీరు వెళ్ళండి అంటే ఆయన వెళ్లకుండా ఒక మైక్ కనబడేటప్పటికే పూనకం వచ్చినలాగా ఆ డోర్ నుంచి బయటికి తలబెట్టి ఏం మాట్లాడాడో అందరికి తెలుసు, ఎలాంటి మాటలో అందరికి తెలుసు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో అందరికి తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో అక్కడున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఒక మహిళతో పాటు రెచ్చిపోయిన మాట వాస్తవం. అసలు ఆ సందర్భాన్ని క్రియేట్ చేసుకున్నదే మీరు. స్వయంకృత అపరాధం నోటు దురుసుతో మాట్లాడినటువంటి వ్యక్తికి జరిగిన పరిణామం మీద మీరు ఓదార్పు యాత్ర చేస్తారు. ఓదార్పు యాత్ర అంటే ఒక పద్ధతి ఉంటుంది. సరే, మీరు ఓదార్పు యాత్ర చేశారు. మేము సూటిగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఓదార్పు యాత్ర చేస్తే 6 గంటలు పట్టింది. 6 గంటల్లో మా కార్యకర్త ఎక్కడైనా, 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు, ఎక్కడైనా మిమ్మల్ని విమర్శించడం కానీ, మీ మీద చిన్న ఒక రాయి వేయడం కానీ, లేదా గుడ్లు వేయడం కానీ, లేదా మిమ్మల్ని నిరసన చేయడం కానీ ఎక్కడైనా చేశారా? మరి మీరేం చేశారు? పల్నాడులో జరిగినటువంటి సంఘటనకు
ఆనాటి ప్రతిపక్ష నేత, అప్పటికే 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళితే ఇంటికి తాళానికి గేట్లు వేస్తారు, తాళ్ళు కడతారు. ఎవరు కట్టారో అందరికీ తెలుసు సమాజానికి. తీరమల వెళితే రాళ్ళు, కోడిగుడ్లు, చెప్పులు వేస్తారు. మీకు మాకు తేడా ప్రజలు గమనిస్తున్నారు. మీ 2 సార్లు జరిగినటువంటి యాత్రలో ఎవ్వరు కూడా మిమ్మల్ని ప్రతిఘటించలే, కానీ మీరు చేసింది ఏంటి? కాబట్టి ఇక్కడ మేము అడుగుతున్నాము, మీరు ఓదార్చండి. మరి మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల 2019-24 మధ్య మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి చంపబడ్డాడు. మేము చంపబడ్డాడని చెప్తున్నాం. ఒక డాక్టర్, మరి ఆయన్ని పరామర్శించారా? మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనేటువంటి వాడిని చంపబడ్డాడు, అతన్ని పరామర్శించారా? అతని కుటుంబాన్ని ఇసుక రేట్లు అడిగినందుకు వరప్రసాద్ అనేటువంటి పిల్లవాడిని తీసుకొని వచ్చి స్టేషన్లో గుండు కొట్టించి చిత్రహింసలు చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? ఓంకారు చేసిన తప్పేంటి? మద్యం రేట్ల గురించి మాట్లాడాడు, అతను చచ్చిపోయాడు. ఎలా చంపబడ్డాడో అందరికీ తెలుసు. అతని గురించి ఏమైనా పరామర్శించారా? అంటే మీ నిర్వాహకం వల్ల, మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల చనిపోయిన ఎస్సీ కుటుంబాలు వందలాది ఉంటే వాళ్ళకి ఎవ్వరికీ మీరు పరామర్శించలే. కానీ ఈరోజు పరామర్శించింది మీరు ఒక జూదగాడికి, ఒక అహంకారికి, నోటి దురుస్థానం ఉన్నటువంటి వ్యక్తికి. ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం చేసే పనులు ఎలాంటి ఉంటాయి అనేటువంటిది. ఇక రెండో అంశానికి వస్తా నేను. రెండో అంశం మీరు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? రాంబాబు అన్న చేసిన తప్పేంటి? ఏమయ్యా, రాంబాబు అన్న చేసింది తప్పు కాదు అంటే ఆ రోజు పట్టాభి చేసింది ఏంటయ్యా? ఆ రోజు పట్టాభి చేసింది ఏంటి? ఆయన మాట్లాడిన మాటకు అర్థం కూడా ఎవరికి తెలియదు. అలాంటి మాటను పట్టుకొని 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఆఫీసు మీద మీ వ్యక్తులు, మీ క్యాడరు, లేదా మీ పెయిడ్ వర్కర్స్, లేదా మీచే నియమించబడినటువంటి గుండాలు పార్టీ ఆఫీస్కి వచ్చి దౌర్జన్యం చేసి అక్కడ ఆస్తి నష్టం చేసి అడ్డొచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలను గాయపరచడం జరగలేదా? అప్పుడు మీకు తప్పు అనిపించలేదా? ఇదే పట్టాభి ఇంటికి వెళ్ళి చిత్రహింసలు గురి చేసి కుటుంబ సభ్యుల్ని ఆయన కేసు పెట్టి థర్డ్ డిగ్రీ చేశాడని నేను సాక్షాత్తు బయటకు వచ్చి చెప్తే అప్పుడు తప్పు అనిపించలేదా? అదైతే తప్పు కాదు. ఇది నోటి దొరసం. అక్కడ కూడా పట్టాభి ఎవరిని అన్నాడు? ఏమాత్రం రాజకీయ చరిత్ర లేదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తర్వాత తన మిత్రుడి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని విర్రివీగుతున్నటువంటి ఒక మీడియేటర్ని, పేరు అవసరం లేదు, ఒక మీడియేటర్ని, అన్నీ తానై పూసుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఆయన మాట్లాడితే దానికి అర్థం కూడా తెలియకుండా పరిస్థితుల్లో నువ్వు అంతా దౌర్జన్యం చేస్తే, ఈరోజు మాట్లాడిన వ్యక్తి, రాంబాబు గారు మాట్లాడిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ప్రపంచమే గుర్తించినటువంటి ఒక మహామేధావి, 75 సంవత్సరాలు పైబడినటువంటి అందరూ గౌరవించగలిగినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాలు రాజకీయం, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ఉండి సంక్షేమము అభివృద్ధితో ఈ రాష్ట్రాన్ని ముందడుగు వేసే దాంట్లో పరుగులు పెట్టిస్తున్నటువంటి ఒక కష్టజీవిని, ఒక నిస్వార్థ పరుణ్ణి ఆయన్ని అనలా. ఆయనకు జన్మనిచ్చినటువంటి తండ్రిని అన్నాడు. మళ్ళీ ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిని సభ్య సమాజం కూడా ఆ మాటను హర్షించారండి. పోనీ ఒకటే మాట అడుగుతున్నాము, అదే మాట మీకు వర్తిస్తే మీరు ఊరుకుంటారా? ఏ కార్యకర్త ఊరుకుంటాడండి? ఇక్కడ మా ఫ్లెక్సీ దగ్గర మీరు చేసిన నిర్వాహకం వల్ల మా పత్తిపాడు నియోజకవర్గ క్యాడరు మిమ్మల్ని
దాన్ని ముట్టుకోకుండా చేసి మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేటట్లు చేసింది. అది దౌర్జన్యం అనిపిస్తుందా? అదేవిధంగా మీరు మాట్లాడినటువంటి మాటలకు 1 కోటి మంది ఉన్నటువంటి కార్యకర్తలు నిగ్రహాన్ని కోల్పోయి అక్కడికి మీ ఇంటి దగ్గరికి వస్తే అక్కడ వచ్చినటువంటి ఆడపడుచుల్ని వెంట్రుకలు ఈడ్చుకొని కొడతాం, కిందేసి కొడతాం, తొక్కేసి కొడతాం అని నీ ఇష్టం వచ్చినట్లు అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు గుండాలు మాట్లాడితే వాళ్ళు రెచ్చిపోతే అది దౌర్జన్యం అవుతుందా? దాన్ని ప్రేరేపించుకున్నది మీరు. ఇలాంటి సమస్యల్ని మీరే ప్రేరేపించుకుంటున్నారు. ఎందుకు ప్రేరేపించుకుంటున్నారు? ఈ 1.5 ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేయడం లేదు. భూతద్దం వేసుకున్న చూసినా తప్పులు లేవు. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ పరిశ్రమలు రప్పించుకుంటూ పెట్టుబడులు పెట్టుకుంటుంటూ యువతను, మహిళల్ని, రైతుల్ని అన్ని వర్గాల వారికి ప్రయోజనాలు చేస్తూ ఉంటే ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంటే ఇక మాకు రాజకీయ పుట్టగతులు ఉండవు, ఏదో ఒక రకంగా విమర్శించడానికి వేదిక కావాలని మీరు వేదికల కోసం, సందర్భాల కోసం భూతద్దాలు వేసుకొని చూసినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇది నిజంగా సానుభూతి చేసినట్టుగా కనబడడం లేదు. సానుభూతి చేసినట్టుగా కనబడడం లేదు. ఇక 3వ మాట మీరు మాట్లాడారు, రిటర్న్ గిఫ్ట్. ఏంటి రిటర్న్ గిఫ్ట్? మీరు వస్తారట, మళ్ళీ మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామట. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎందుకంటే ఏమని వస్తారు మీరు? ఎస్సీలకి 29 స్కీములు, బీసీలకు 39 స్కీములు, ఎస్టీలకు 29 స్కీములు, మైనార్టీలకు 11 స్కీములు, బీసీలకు 32 స్కీములు, మొత్తం 124 స్కీములు రద్దు చేసి వాళ్ళని అధోగతి పాలు చేశాం కాబట్టి మాకు మళ్ళీ అధికారం ఇవ్వండి అని వచ్చి అడుగుతారా? సప్లై నిధులు దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అణగారినటువంటి వర్గాలకి అన్ని రకాలుగా మోసం చేశాం, వాళ్ళని అగమ్య గోచరంలోకి నెట్టేశాం, మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి అని అడుగుతారా? ఏ రకంగా వస్తారు మీరు? ఏ రకంగా వస్తారు చెప్పండి? వ్యవస్థలన్నీ విధ్వంసం చేసి అసలు ఎస్సీల మీద బేడీలు వేసి భూములు ఇచ్చిన పాపానికి ఒక ఎస్సీల రాజధాని అమరావతిని 3 ముక్కలు చేసి ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం చేయాల్సినటువంటి పోలవరాన్ని గోదావరిలో ముంచేసి ఏ రకంగా మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు? ఏ రకంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు? ఏమిస్తారు రిటర్న్ గిఫ్ట్? అంటే జనాన్ని కొడతారా? ఇదేనా మీరు ఇచ్చే సందేశం? ఎందుకంటే నేను ఒక అధికారిగా కూడా 35 సంవత్సరాలు పనిచేశాను. దాదాపుగా 8 మంది ముఖ్యమంత్రులతో పనిచేశాను. కేవలం 2019-24 తర్వాత 2019-24 మధ్య ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఎప్పుడు చేసుకోలే. వాళ్ళ తండ్రి యొక్క పరిపాలనలో కూడా నేను అధికారిగా పనిచేశాను. ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రేరణలు, ఇలాంటి విధ్వంసములు, ఇలాంటి రెచ్చగొట్టేతనాలు, రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు, వాటికి ఒక ప్లాట్ఫారాలు ఉన్నాయి, సద్విమర్శలు చేసుకోవచ్చు, అసెంబ్లీలు ఉన్నాయి, అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు, ప్రజల దృష్టిని వాళ్ళ వైపుకు మళ్లించుకోవచ్చు. అసెంబ్లీకే రారు. ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీ వేదిక ఉంటుంది, అక్కడ రారు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఎవ్వరూ మీ మాటల్ని, మీ చేతల్ని హర్షించే పరిస్థితుల్లో లేరు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి క్యాడర్ ఉంది. మా నాయకుడినన్నా మేము పట్టించుకోలేదు, మా అధినేత యువ నాయకులనన్నా మేమేమి ఉద్రేకం పడలే. ఒకే మాట, మా తల్లి భువనేశ్వరమ్మని సాక్షాత్ అసెంబ్లీలో అన్నప్పుడు అక్కడక్కడ కొంత నిరసన వ్యక్తం చేశాం. కానీ ఈరోజు సాక్షాత్తు మాకు అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జన్మనిచ్చిన తల్లిని అనరాని మాట అన్నందుకే మా క్యాడర్ రెచ్చిపోయారు తప్ప మరొకటి కాదు. దీనికి ప్రాయశ్చిత్త పడాల్సింది మీరు, అంతే తప్ప ఈరోజు మా సాటి శాసనసభ్యురాలు తన నియోజకవర్గంలో సంఘటన జరిగింది కాబట్టి, తన క్యాడరు ఉద్రేకపడుతున్నారు కాబట్టి, మరి తన క్యాడర్ని సముదాయించడానికి ఆమె అక్కడ వెళితే ఆమె రెచ్చగొట్టిందని మాట్లాడతారు. ఆమె కానీ అక్కడ లేకపోతే ఇంకొక రకంగా ఉండేది. క్యాడర్ని సముదాయించుకొని ఎంతో సమన్వయం చేసుకొని వచ్చినటువంటి ఒక చెల్లిని పట్టుకొని ఏదేదో మాట్లాడుతుంది.
మరి భార్య పోతే భర్త బోడా? భార్య పోతే భర్త బోడా? భార్య కోసం ఆయన కూడా వెళ్ళాడు, వెనక్కి తీసుకోవాలా లేకుంటే ఇంకోటి అని. దాని మీద వాళ్ళ కేసులు. ఈరోజు 32 మంది మీద కేసులు పెట్టారు. మా క్యాడర్ మీదే పెట్టారు. ఉన్నారా? ఇక్కడే సీను ఉన్నాడు ఆయన నాతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్కి వచ్చాడు. అక్కడ ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, చూపించమంటే చూపిస్తాము. ఏంటి ఇది? సాయి నీతోటి ఉన్నాడు. కాబట్టి ఇది పద్ధతి కాదు. తప్పు చేసినటువంటి వాళ్ళని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాం. మా క్యాడర్ ఒకరు తప్పు చేస్తే, సోషల్ మీడియాలో చిన్న పొరపాటు చేస్తే ఎంతో శిక్ష వేశామో మీ అందరికి తెలుసు. అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే గారు చిన్న తప్పు చేస్తే, తప్పు చేశాడని అభియోగం మోసినందుకే ఆయన సస్పెండ్ చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి, సంస్కారం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఇక నుంచైనా కాస్త సంస్కారంగా పద్ధతిగా ముందుకు వెళితే ప్రజలు కొంతలో కొంతైనా మిమ్మల్ని గుర్తిస్తారని మాత్రం గుర్తుంచుకోండి అని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.